ద లార్డ్. రివైవల్ వాయిస్ టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా నాన్నగారు బిషప్ కొత్తపల్లి సుధాకర్ పాల్ గారు వాక్యాన్ని అందిస్తుండగా మీరందరూ శ్రద్ధగా విని దైవ దీవెనలు పొందండి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రతి నెల కూడా మనం ప్రార్థిస్తున్నాం. ఎందుకనంటే ప్రతి నెలలో కూడా దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క సమృద్ధి కొరకు, అలాగే ప్రతి నెల కూడా సంఘంలో ఉన్న బిడ్డలందరి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థించటం మంచిదే, కానీ మనం కూడా కొన్ని పనులు మనం చేయాలి. ఇంకా మనం ప్రార్థిస్తున్నారు కదా, సంఘం మనకి ఇంకేం బాధలేదులే, పర్లేదు, వాళ్ళ ప్రార్థన మనకు కాపుదలుగా ఉంటుందంటే ఉంటుంది. కానీ మనం చేయాల్సిన కొన్ని పనులు మనం కూడా చేయాలి. ఈ యొక్క 28వ అధ్యాయంలో ద్వితీయోపదేశకాండంలో చెప్తున్నారు, నీవు నీ దేవుడైన మాట ఏం చేయాలంటే శ్రద్ధగా వినాలి. ఏమండి, ఎక్కడైనా మాట విన్నప్పుడు మాట వినుటలో చాలా ఆశీర్వాదం ఉంది. ఏదేను తోటలో ఆదామములను తయారు చేసినప్పుడు మాట వినకే, అవిధేయతే, ప్రభు చెప్పిన మాట వినకే వారి జీవితంలోకి ఆ తోటలోంచి వాళ్ళు బయటికి తోలివేయబడ్డారు. అంతేకాకుండా వారి జీవితంలో చాలా కష్ట నష్టాలు తెచ్చుకున్నారు. ఈరోజు మాట వినటం అంటే చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. గమనిస్తూ ఉంటాం, తల్లిదండ్రుల మాట పిల్లలు ఎంత మాత్రం వినే స్థితిలో లేరు. ఈరోజు తల్లిదండ్రులకి నేర్పేవారుగా తయారైపోతున్నారు. మాట విననివారు, ఎంతోమంది మాట విననివారు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, నీ దేవుడైన యెహోవా మాట ఎలా వినాలంట? శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా. ప్రభు అంటాడు, మాట వినుట, మీ బలులు నాకు అక్కర్లేదు, మీరు మాట వింటే శ్రేష్టం. మాట వినాలి, ప్రభు చెప్పిన మాట వినాలి. ఈరోజు చాలా సంఘంలో కూడా దైవ సేవకులు చెప్పిన మాట వినని వారు ఉంటారు. చాలామంది సంఘంలో గందరగోళాలు చేసేవాళ్ళు మాట వినకుండా వారు శారీరకంగా బ్రతుకుతూ దేవుని ఆత్మ మాట, దేవుని ఆత్మస్వరం వినకుండా సొంత ఆలోచనతో, సొంత జ్ఞానంతో, సొంత తలంపులతో శరీరాన్ని ఆస్పదం చేసుకుని, అంటే శరీరాన్ని నడిపిస్తున్న సాతాన్ని ఆధారం చేసుకుని, సాతానుగాడి యొక్క లక్షణం ఏంటో తెలుసా? మాట విననితనం. అవిధేయతలో నువ్వు ప్రభువుని నమ్ముకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, దేవుని బిడ్డనని చెప్తూ ఒకవేళ నీలో లోబడిన స్వభావము, మాట వినని స్వభావం ఉందంటే నీలో దేవుని ఆత్మ ఎంత మాత్రం కూడా పనిచేయట్లేదు. కొంతమంది ఉంటారు, వాళ్ళు చేసే పనులు ఎవరైనా అడ్డుపడినా, లేకపోతే వాళ్ళ మనస్సులో ఉన్న ఆలోచనకి ఎవరైనా ఏదన్నా సజెషన్ చెప్పినా కొంతమందికి నచ్చదు. వాళ్ళు నాకు చెప్పడం ఏంటి? మాట వినడం అంటే ఎంతో బాధ, వేదన. యోనా ఉన్నాడు, మాట వినక ఏం తెచ్చుకున్నాడు? నష్టాన్ని తెచ్చుకున్నాడు. ఆయన కాదు, ఆయన మాట వినకపోవడం వల్ల వాడలో ఉన్న వాళ్ళ ఆస్తికి నష్టాన్ని తీసుకొచ్చాడు. నినివే పట్టణస్థులు మాట వినకుండా శోధన తెచ్చుకున్నప్పుడు, చెప్పగానే మళ్ళీ ఆ మాటకు లోబడి వాళ్ళు తగ్గించుకున్నప్పుడు వారి జీవితం మీద ఉన్న ఉగ్రతను, కోపాన్ని తొలగించుకోగలిగారు. కాబట్టి మన జీవితంలో మాట వినడం నేర్చుకోవాలి. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, నీ జీవితంలో మాట వినని తత్వం ఉంటే ఆ జీవితం ఎంత మాత్రం కూడా పైకి రాదు, ఎంత మాత్రం వాళ్ళు ప్రయోజకులు కారు. ఖచ్చితంగా వారి కుటుంబాలు విచ్ఛిన్నమైపోవడానికి చాలా చాలా వాళ్ళు అంచులో ఉన్నట్లుగా ఆధారం. చాలామంది మాట వినుకోకుండా బ్రతకాలని ఎంతో ప్రయత్నిస్తుంటారు. ఏంటో వాళ్ళు తెలిసిందే రైట్, వాళ్ళ ఆలోచనలోనే ఎదుటి మనిషిని అమర్చాలి, వాళ్ళ ఆలోచనలోనికి స్వాధీనం తెచ్చుకోవాలి, వాళ్ళ ఆలోచన కిందే పెట్టాలి, దేవుని మాట వినే పని లేదు, వాళ్ళకు నచ్చినట్టే చెయ్యాలి అన్నట్లుగా ఈ లోకంలో కొంతమంది బ్రతుకుతూ ఉన్నప్పుడు చూస్తే
వాళ్ళ జీవితంలో అపవాది ఎంత బాగా పనిచేస్తుందో క్లియర్గా కనబడతా ఉంటుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు ఇక్కడ చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట నువ్వు శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. దేవుని మాట వినే బిడ్డ, దేవుని మాట వినే యవనస్తురాలు, దేవుని మాట వినే విశ్వాసి, ఒకవేళ నీకన్నా పైవారు అంటే సంఘంలో సేవకులుంటే సేవకులు మాట వింటారు, పిల్లలు తల్లిదండ్రులు మాట వింటారు, అక్కడ విధేయత కనబడుద్ది. దేవుని మాట శ్రద్ధగా విన్నప్పుడు, దేవుని మాట విన్నప్పుడు నీ జీవితంలో గొప్ప దీవెన ఆశీర్వాదం నువ్వు పొందుతావు. రోడ్డు పక్కన భర్తమై కూర్చున్నాడు. భర్తమైకి కళ్ళు లేవు, కానీ ఏమున్నాయి? చెవులున్నాయి. ఆ చెవులకి ఏం వినపడింది? ఈ యొక్క దారిలో దావీదు కుమారుడు వెళుతున్నాడన్న మాట శ్రద్ధగా విన్నాడు. కళ్ళు లేవు కదా, కళ్ళు లేని వాళ్ళకి చెవులు బాగా పనిచేస్తాయి. వాళ్ళు ఆ మాటను చాలా శ్రద్ధగా విని ఆ వచ్చిన అవకాశాన్ని విని దానిని బట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఆ మాట ఒకవేళ ఆయన శ్రద్ధగా వినకపోతే తన జీవితంలో ఉన్న గుడ్డితనము పోయేది కాదేమో. ఈరోజు నువ్వు మాట వినకపోవటం వల్లే నరకానికి వెళ్ళే దారిలో ఉన్నావు, గుడ్డిగా వెళ్ళిపోతున్నావు. ఒకవేళ నువ్వు మాట వింటే, లోబడే స్వభావం నీలో ఉంటే ఆ నరకపు దారి నుంచి నువ్వు తప్పించబడతావేమో. ఒకసారి ఆలోచించు. మాట వినటం నేర్చుకోవాలి, మూర్ఖతం కాదు. చాలామంది మాట వినాలంటే ఎంతో బాధ, వేదన. దేవుడు నిన్ను దీవించాలి అన్నా దేవుని మాటను వినాలి. ప్రభు చెప్పిన పని నువ్వు చేయాలి. ఇస్సాకుతో దేవుడు చెప్పాడు, నువ్వు ఈ అన్యుల దేశానికి వెళ్ళొద్దు, కరువు వచ్చింది కదా అని పారిపోవద్దు, ఇక్కడే నువ్వు విత్తనం నాటు, ఇక్కడే నువ్వేం చెయ్యి, విత్తనం నాటు. దేవుని మాటకి ఎదురు చెప్పకుండా, దేవుని మాటకి క్వశ్చన్స్ వేయకుండా, దేవుని మాటకి కొంతమంది అండి ఈ లోకంలో ఏదైనా మాట చెప్తే ఎన్ని క్వశ్చన్సో తెలుసా? ఒక్క క్వశ్చన్ కాదు కదా. అబ్బా నాకు అనిపిస్తాను ఒక్కోసారి అలాంటివన్నీ నేను చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు చాలా సాతాను కాడి కిందే బ్రతుకుతున్నారు అనిపిస్తూ ఉంటుంది. దేవుని మాట, అందుకే దేవుని వాగ్దానం అడుగకయే మీరందరూ ఏం చేస్తారంట? ఆలోచన చేస్తారు. దేవుని మాట అడగాలి. ఏదైనా మన సొంత ప్రయత్నాలుగా దేవుని మాట, ప్రభువా మీ మాటే నాకు కావాలి. ఆ భర్తమై దేవుని మాటను పట్టుకున్నాడు, విన్నాడు, ఆ మాటను జాగ్రత్తగా కళ్ళు తెచ్చుకున్నాడు. సారేపతి ఊరికి వెళ్ళాడు, విధవరాలు కనపడింది, చెప్పగానే మాట వింది. చెప్పింది ఏమనో తెలుసు, అయ్యా నా దగ్గర పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె, అంతకన్నా లేదు. అందులో ఆ నీళ్లు లేని తనం, ఆ రోజు నీళ్లు లేవు, భయంకరమైన కరువులో నీళ్లు తెచ్చింది, ఉన్న దాంట్లో అప్పం తెచ్చింది, 3.5 సంవత్సరాలు పోషింపబడింది. మాట వినటం చాలా శ్రేష్టం. దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్న దేవుని బిడ్డల యొక్క మాట వినాలి. చాలామంది మూర్ఖంగా చాలా ఎదురు మాట్లాడుతూ దేవుణ్ణి బాధ పెడుతూ దేవుని హృదయాన్ని కూడా ఆవేదన కలిగించే బిడలుగా ఈరోజు చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. అందుకే ఇక్కడ నీ దేవుడైన యెహోవా మాట, నేను అంటాను, ప్రభు మాట వినేవాళ్ళు ఈ లోకంలో ఉన్న నీ పైన ఉన్న అధికారి మాట, నీకు పైగా ఉన్న వారి మాటను ఖచ్చితంగా నువ్వేం చేస్తావు? వింటావు. చాలామంది మూర్ఖంగా బ్రతుకుతున్నారు, అవిధేయతలో బ్రతుకుతున్నారు, వాళ్ళు అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. యుగ సంబంధమైన దేవతంట వాళ్ళు మనోనేత్రాలకి ఏం చేసింది? గుడ్డితనం కలిగించి వాళ్ళు అనుకుంటున్నారు, నేను మాట వినకపోయినా దేవుని రాజ్యానికి వెళ్ళిపోదు, మాట వినకపోయినా నాకు శ్రేష్టం, మాట వినకపోయినా నాకు బాధ లేదు, మాట వినకపోయినా దేవుడు నన్ను దీవిస్తాడు, మాట వినకపోయినా దేవునికి నేను లవ్వింగ్ చైల్డ్ అన్నట్టుగా చాలామంది బతుకుతున్నారు. నిజమే, దేవుడు చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు, కానీ నీలో ఉన్న అవిధేయతను ఆయన ప్రేమించట్లేదు. నిజమే, నువ్వంటే ఇష్టమే,
ఎందుకంటే నువ్వు భయంకరమైన అవిధేయతలో ఉన్నావు. అయ్యో నువ్వు నరకానికి పోతావు, అయ్యో నా బిడ్డ నా సృష్టి నా పోలిక చేసుకున్నాను, ఈ బిడ్డ ఎంత దుర్మార్గంలో బ్రతుకుతుంది, అయ్యో పైకి భక్తి అని చెప్తుంది కానీ లోన మాత్రం ఒక్క విధేయ స్వభావం లేదు. పైకి గొర్రె చర్మం ధరించుకుంది, లోనేముందో తెలుసా? తోడేలు స్వభావంతో బ్రతుకుతుంది. విధేయత లేదు, అవిధేయతగా బ్రతుకుతుందని దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నిజమే, నీ మీద కృప ఉంది, నిన్ను తప్పించాలని, నిన్ను రక్షించాలని నినివే పట్టణస్థులు ప్రేమించాడు. కాబట్టే వాళ్ళకి దేవుని యొక్క సువార్తను, రాబోయే ఉగ్రతను చెప్పాడు. చెప్పగానే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఓ దేవుడు ఎక్కడో నోవహు టైంలో చెప్పినప్పుడు లెక్క లేకుండా ఎవరికాళ్ళు బ్రతికినట్టుగా నినివే పట్టణస్థులు బ్రతకలేదు. వాళ్ళు వెంటనే లోబడిపోయారు, వెంటనే విధేయత చూపించారు, ఆ మాటను నమ్మారు. వాళ్ళు నమ్మి తాము తగ్గించుకుని, రాజు సైతము గోనిపట్టా కట్టుకుని బూడిదలో కూర్చుని పశువులకు కూడా ఆహారం పెట్టకుండా ఎంతో దేవుని దగ్గర మొర్రపెట్టి ఉగ్రతను తప్పించుకొని రక్షించబడ్డారు కదా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. కాబట్టి నువ్వు మాట వినడం చాలా శ్రేష్టం. దేవుని మాట శ్రద్ధగా వినాలి, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా చదవాలి. దేవుని వాక్యం రెండంచుల వాడిగల ఖడ్గం కంటే పొదునుగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూల్గలను విభాగించినట్లుగా అది ఎంతగానో దూరుతూ మనల్ని ఎంతో ప్రభావితం చేస్తున్నప్పుడు ఆయన మాటను ఏం చేయాలి తెలుసా? శ్రద్ధగా వింటూ నేర్చుకోవాలి. కొన్నిసార్లు దేవుని వాక్యం చెప్తున్న లెక్కలేతనంగా కూర్చుని ఇక్కడ కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటారు. దేవుని మాట, చెప్పిన మాట చేయరు. ప్రభు చెప్పిన మాట వినటానికి ఇష్టం లేదు. ప్రభు చెప్పిన మాట లెక్కలేనితనంగా బ్రతుకుతూ ఉంటే ఒక సత్యం ఏంటో తెలుసా? నీ జీవితంలో ప్రభు దగ్గర మాట విన్నవాడికే ఏ దీవెనైనా, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మాట వినేవాడికే ఏ ఆశీర్వాదమైనా, మాట వినేవాడికే ఏ లాభమైనా సరే దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. మాట వినేవాళ్ళంటే దేవునికి ఎంతో ఇష్టం. అందుకే ఆయన చెప్తున్నాడు, మీ మీద 2 నేరాలు నేను మోపాలి. జీవజల ఓటనైనా మీరు ఏం చేశారు? నన్ను విసర్జించారు. నీళ్ల నిలవని తొట్లను మీ కొరకు మీరు తొలిపించుకుంటున్నారు. నా మాట వినే పని లేదు. నేను పైనుంచి చెప్తున్నాను, ఆ నీళ్లు నిలవు అని చెప్పిన ఎల్లవయ్య నువ్వు చెప్పేదేంటి? అమ్మా ఆదివారం నువ్వు తొలిపించిన నీళ్లు నిలవమ్మా, మందిరానికి రా, నువ్వు చెప్పేదేంటయ్యా? మందిరం మాకు తెలియదా ఏంటి అని ప్రభువుకి వ్యతిరేకంగా అయిపోయి, ప్రభు అంటే లెక్క లేకుండా, ప్రభు సన్నిధి అంటే లెక్క లేకుండా, ప్రభు వైపు ఇష్టం లేని వారుగా, ప్రభుని విసర్జించిన వారుగా, ప్రభు జీవజల ఓటనే తోసేసుకుని ఎంతోమంది మాట వినని స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు. బిలాము దేవుని మాట వినకపోతే గాడిదతో ఏం చేశాడో తెలుసా? బుద్ధి చెప్పించాడు. ఏలియా దేవుని మాట విన్నాడు. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. కాబట్టి కాకులు తెచ్చే ఆహారాన్ని చూడగలిగాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి దేవుని మాట నువ్వేం చేయాలి? శ్రద్ధగా వినాలి, శ్రద్ధగా వినాలి. ప్రభు మాటకు ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రభుకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి, ప్రభు సన్నిధిలో సమయాన్ని గడపాలి. ఈ నెలలోకి వచ్చాం, ఈ నెలలో ప్రభు యొక్క ప్రసన్నత నీకు కావాలి అంటే, ప్రభు యొక్క దీవెన నీకు కావాలి అంటే, ప్రభు యొక్క ఆశీర్వాదం నీ జీవితంలో చూడాలి అంటే, ప్రభు రాకళ్ళు ఒకవేళ ఈ నెలలోనే ప్రభు వస్తే ఈ రాకల్లో నువ్వు ఎత్తబడాలి అంటే నీ స్వభావం ఎలాగుండాలో తెలుసా? దేవునికి లోబడే స్వభావం, దేవుని మాట వినే స్వభావం, దేవుని హృదయాన్ని బాధ పెట్టే స్వభావం నీలో ఉండకూడదు. నీలో 2 నియమాలు పనిచేయకూడదు. ఉంటే ఆత్మ నియమంగానే నువ్వు ఉండాలి, లేకపోతే శారీరక నియమం నీలో కనపడాలి. శారీరక నియమం ఎలాంటిది తెలుసా? ప్రభుకి విరోధకరమైనది. ఆత్మ నియమం ఎలాంటి? దేవుని మనసంట త్వరగా లోబడుద్ది. కొంతమంది దేవుని బిడలం అని చెప్తారు, మనసులో దేవునికి లోబడే స్వభావం, దేవుని మనసు త్వరగా లోబడుద్దంట. ప్రభుకి ఊరికే లోబడుద్ది. ఒకవేళ శరీరంలో మనం తప్పు చేశామా వెంటనే ప్రభు దగ్గర క్షమాపణ అడుకొని మళ్ళీ చేయకుండా ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ప్రభుకి అనుకూలంగా బ్రతకటానికే ప్రయత్నిస్తారు. కొంతమంది ఎప్పుడు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ వాళ్ళ మాటలు చూస్తున్నప్పుడు అనిపిస్తుంది నిజంగా ఎంత అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. అందుకే అంటున్నారు, నా జనులు జ్ఞానం లేక ఏమైపోతున్నారంట? నశించిపోతానికి కారణం ఏంటో తెలుసా? నీ అజ్ఞానమే. దేవుని మాట వినని తనం,
అవ్వమ్మతో దేవుడు చెప్పాడమ్మా, ఈ ఒక 1000 చెట్లు ఉన్నాయి అనుకుందాం, ఉదాహరణ, ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు ఏదేని తోటలో. అమ్మ 999 చెట్లు ఫలాలు నువ్వు తినొచ్చమ్మా, కానీ ఆ చెట్టు జోలికి మాత్రం వెళ్ళొద్దంటే 999 చెట్లు పక్కన పడేసి ఆ చెట్టు వెనకే తిరుగుతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈరోజు మనిషి నైజం కూడా అంతే. ప్రభువే సంతాపడిపోయాడు. వాళ్ళు పుట్టుక నుంచే వాళ్ళ హృదయపు ఆలోచనలు, తలంపులు ఎలాగున్నాయి తెలుసా? పిల్లలు ఆ ఆలోచనలు ఎంతో తలంపులుగా. ఏ ఆలోచన చేసినా మనం ప్రభువుని అడగాలి. ఏది చేసినా, ఏ పని చేసినా ఇది నీ చిత్తమా కాదని. లేకపోతే దేవుని చిత్తం కాకుండా మనం చేస్తే ఇలాంటి ఒత్తిళ్ళకి గురైపోతారు. దేవునికి స్తోత్రాలు. దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి. ఏది చేసినా ప్రభు దగ్గర ఆలోచన పట్టుకొని, ప్రభు వాక్యాన్ని విని, ప్రభు యొక్క మాటను పట్టుకుని, ప్రభు మాటతోనే మనం ఏం చేయాలి తెలుసా? ముందుకు వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అంతేగాని మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు, నిజంగానే శరీరంలో ఎన్నో ఆలోచనలు వస్తాయి, ఎన్నో తలంపులు వస్తాయి. ఎంతో సాతానుగాడు రకరకాలుగా మనల్ని ప్రేరేపిస్తూ అనేక ఆలోచనలకు నడిపిస్తారు. కాబట్టి వాడి ఆలోచనలు మనం వినకూడదు. ప్రభువా, ఇది నీ చిత్తమా కాదా, నీ ఆలోచన కాదా, నీ తలంపా కాదా అని దేవుని మాటను మనం ఏం చేయాలి తెలుసా? శ్రద్ధగా వింటూ నేర్చుకోవాలి. ప్రభు అన్నాడు, నా గొర్రె నా స్వరాన్ని వింటది. నా గొర్రె ఏం చేస్తా చెప్పండి? స్వరం శ్రద్ధగా. నిజంగా నువ్వు దేవుని గొర్రెవైతే దేవుని స్వరం వింటావు, దేవుని మాటకు నువ్వు లోబడతావు. దేవుని ఆత్మకు నువ్వు లోబడట్లేదంటే నువ్వు దేవుని గొర్రెవు కాదు. దేవుని సన్నిధికి రావట్లేదంటే అది దేవుని గొర్రె కాదు. సాతానుగాడు వెనక పోతుంది. అది దేవుని గొర్రె దేవుని బిడ్డకు వస్తుంది, దేవుని సన్నిధి వెతుక్కుంటా వస్తుంది, దేవుని దొడ్డిలో ఉంటుంది. నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే ఆయన మాట కొరకు నువ్వు పరిగెడతావు. మనం పాడతా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆయన మాట మనకి కావాలి. ఆయన మాట మనకి ఏం చేయాలి? కావాలి. అందుకే ఆయన మాట మనం ఏం చేయాలి? శ్రద్ధగా వినాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో సాతానుగాడు మాట చాలా ఓవర్గా వినపడుతుంది. సోషల్ మీడియా కానీ, టీవీలు కానీ సాతానుగాడు అబద్ధపు మాటలు ఎక్కువ వినబడుతున్నప్పుడు ఈ సమయంలో మన చెవులు లేదు ఇలాంటి దురదగల మాటలు, లేకపోతే ఈ యొక్క టీవీల్లో, లేకపోతే ఈ సోషల్ మీడియాలో, సెల్ ఫోన్లో వచ్చే అబద్ధాలు మనం వింటాం కాదు. దేవుని మాటకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. టీవీలో చెప్తున్నారు, వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళందరికీ రక్తం గడ్డగట్టేస్తుందని చెప్తుంటే నేనేమనుకున్నాను తెలుసు? నా మనసులో నేనైతే వాళ్ళు ఏం ప్రభు మనతో ఉంటే ఏ రక్తం కూడా మనల్ని గడ్డగట్ట. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభు మనకు కావాలి. ప్రభు మనల్ని కాచాడు. మరణం యొక్కయు పాతాళలోక తాళాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ప్రభు చేతిలో ఉన్నాయి. కాబట్టి ప్రభు మనతో ఉన్నంతకాలం మరణం తప్పించుట ఎవరి వశము? యెహోవా వశం. కాబట్టి ప్రభు మనతో ఉన్నంత కాలము ఎవరు కూడా మనల్ని ఏమి కూడా చేయలేరు. ప్రభు యొక్క సన్నిధి మనతో, ప్రభు యొక్క అభిషేకం మన మీద ఉన్నంత కాలం ఎవరు కూడా మనల్ని ఏమీ చేయలేరు. చూడండి, మొదటిగా ఏమంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ, నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని మనం ఏం చేయాలంట? అనుసరించాలి. మొదటిగా ఏం చేయాలి? ఆయన మాటను శ్రద్ధగా వినాలి. రెండోది, ఆయన ఆజ్ఞలు మనం ఏం చేయాలంట? అనుసరించాలి. అంటే పాటించాలి. చెప్పింది చెప్పినట్లుగా చెయ్యాలి. ప్రభు ఆయన ఏది చెప్తే అదే చెయ్యాలి. దానికి కొంచెం కలపటం చేయకూడదు. సేవకులు ఏది చెప్తే ఏం చేయాలి? అదే చెయ్యాలి. ఇంకా దానికి మనం ఏమి కూడా చేయటానికి లేదు. చాలాసార్లు మనం ఏం చేస్తుంటాం తెలుసా? చాలా కలిపేస్తూ ఉంటాం, మన సొంత ప్లాన్స్ వేస్తూ ఉంటాం. చేయకూడదు. ప్రభు దగ్గర ఏదన్నా స్వరం వింటేనే మీకు నేను చెప్తాను, లేకపోతే నేను చెప్పను.
కాబట్టి ప్రభు ఏది చెప్తే అది చేయడానికి మన సొంత ప్రయత్నాలు చేయకూడదు. ప్రభు ఏది ఆజ్ఞాపించడు వాటినే మనం ఏం చేయాలి. నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొని ఎడల అనుసరించి ఏం చేయాలంట, నడుచుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆజ్ఞాపించిన వాటన్నిటిని ఏం చేయాలి, అనుసరించి నడుచుకోవాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఆయన మాట మనం ఏం చేయాలి, శ్రద్ధగా వినాలి. రెండోది, ఆయన ఆజ్ఞలన్నిటిని మనం ఏం చేయాలి, అనుసరించాలి, అనుసరించి నడుచుకోవాలి. ఏది చెప్తే ఆయన ఆజ్ఞల ప్రకారమే మనం ఏం చేయాలి, నడుచుకోవాలి. ప్రభు ఏది చెప్తే అది మనం ఏం చేయాలి, చెయ్యాలి. దానికి మించి ఒకటి తక్కువ మనం ఏది కూడా చేయకూడదు. చూడండి, అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న జనుల కంటే నిన్ను, అది అర్థమైందా? నువ్వు హెచ్చించబడాలన్నా, నువ్వు పైకి రావాలన్నా దేవుని మాట నువ్వేం చేయాలి, శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞలను అనుసరించి ఏం చేయాలి, నువ్వు ప్రార్థన చేయమంటే చెయ్యాలి, బైబిల్ చదవమంటే చదవాలి, ఇది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమంటే ప్రేమించాలి. ప్రభు ఏది చెప్తే అది నువ్వు చెయ్యాలండి. ప్రభు చెప్పే వాటిని మనం చెడగొట్టకూడదు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చాలామంది ఏదైనా చెప్తే ఇప్పుడు నేను ఒక దైవసేవకులు ఒక మాట చెప్పారనుకోండి, దానికి ఏంటో మళ్ళీ దానికి కల్పించేసి దాన్ని చెడగొట్టేయడానికి ప్రయత్నిస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఇక్కడ ఏమన్నారు తెలుసా, ప్రభు చెప్పింది మనం చేస్తే అంట భూమి మీదనున్న సమస్త జనుల కంటే, అంటే హెచ్చింపు ఎక్కడుంది, ఆయన మాట వినటంలో ఉంది. హెచ్చింపు ఎక్కడుంది, ఆయన ఆజ్ఞలను పాటించటంలో ఉంది. ఆయన ఆజ్ఞలు పాటించకుండా, ఆయన మాట వినకుండా, ఆయన మాటల పట్ల శ్రద్ధ లేకోకుండా, ఆయన పనుల పట్ల శ్రద్ధ లేకోకుండా నీ కొరకే నువ్వు బ్రతుకుతూ ఉంటే నువ్వు హెచ్చించబడతావా? నీ వల్ల కానే కాదు. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను, భూమి మీద సమస్త అంటే ఒక మాట, భూమి మీద చాలామంది కోటీశ్వరులను, వాళ్ళందరికన్నా ఎక్కువగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. నేను అనుకుంటున్నాను, నాకు అది ఆ మాట అన్నప్పుడు, ఒకవేళ భూలోకంలో అంబానీ కన్నా ఎక్కువ నువ్వు అవ్వకపోయినా పరలోకంలో ఆయన మీద నువ్వు ఎక్కువగానే ఉంటావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ఇప్పుడు భూలోకంలో ధనవంతుడు ఉన్నాడు, భూలోకంలో లాజరు ఉన్నాడు. లాజరు ఎలాగున్నాడు, తిండికి లేదు, ఒళ్ళంతా కూర్పులు, అనారోగ్యం, చాలా బాధతో ఉన్నాడు. కానీ పరలోకంలో ఎవరు ఎక్కువగా ఉన్నారు? అది భూమి మీద ఉన్న సమస్త జనుల కన్నా నువ్వు శారీరకంగా కూడా దేవుడు హెచ్చిస్తాడు. అంతేకాకుండా ఆత్మీయంగా కూడా దేవుడు నిన్ను హెచ్చించి అందరికన్నా ఉన్నత స్థితిలో, ఒకవేళ అంబానీ ప్రభు పక్కన కూర్చోలేదు కానీ నువ్వు ఎక్కడ కూర్చున్నావు తెలుసా? ప్రభు పక్కన కూర్చున్నాను, కుడిపార్శ్వమున కూర్చొని పరలోకంలో నువ్వు ఉన్నావు. దేనికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రభుని బట్టి మనకి ఎంతో ధన్యత. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఆయన మాట మనం ఏం చేయాలో తెలుసా? శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞలు అనుసరించి మనం ఏం చేయాలి? నడుచుకోవాలి. దేవుని చెప్పినట్టుగా నేను అంటాను, ఉద్యోగాల కన్నా ప్రభు పని చేయడం ఎంతో ధన్యత. మనం అనుకుంటాం ఉద్యోగాలు, చూడండి ఉద్యోగాలు చేసి డబ్బులు మంచి చెయ్యాలి, నేను కాదంట్లా. అంతకన్నా ఎక్కువ ఆ ఉద్యోగం చేస్తూ కూడా ప్రభు పని చేస్తే ఎంత ధన్యత, ఎంత. అందుకే చాలామంది ఉద్యోగం చేస్తూ కూడా చాలామంది సేవ చేస్తారు. ఎందుకు తెలుసా? ఈ ఉద్యోగం ఇచ్చింది నా ప్రభువే, నన్ను ఈ స్థితిలో ఉంచింది నా ప్రభువే. ఇటువంటి ప్రభువుకి నేను ఏమిచ్చి రుణం తీర్చుకోగలనని సమయం ఉన్నప్పుడల్లా దేవుని పనిలో పాలుభాగస్తులైతూ వారి ధనం విషయంలో పాలుభాగం, శ్రమ అన్నిట్లో కూడా ప్రభులో ముందుకు సాగిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ విధంగా దేవుని కొరకు మనం ఏం చేయాలో తెలుసా? పనిచేసేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన మాటను మనం శ్రద్ధగా వినాలి. ఆయన ఆజ్ఞలు మనం ఏం చేయాలి? అనుసరించాలి. అప్పుడంటే దేవుడు భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను, భూమి మీద ఉన్న సమస్త జనులు. కాబట్టి అటువంటి హెచ్చింపు దేవుడు మీ జీవితంలో శారీరకంగా, ఆర్థికంగా, అలాగే ప్రతి విషయంలో కూడా ఆత్మీయంగా కూడా దేవుడు మిమ్మల్ని హెచ్చించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ లైవ్లో చూస్తున్న మీరు కూడా
ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు దేవుని మాట శ్రద్ధగా వింటూ నేర్చుకోండి. ఆయన చెప్పిన పనులు మీరు అనుసరించండి చాలు. మీ అభివృద్ధి కొరకు మీరు అడుక్కోవాల్సిన అవసరం లేదు. ప్రభువే మిమ్మల్ని ఏం చేస్తాడో తెలుసా? ఉన్నత స్థితిలోకి దేవుడు తీసుకొస్తాడు. ఇంతకాలం నీ సొంత మాటలతో నువ్వు బ్రతికేవేమో, సొంత ఆలోచనతో బ్రతికేవేమో, సొంత ఎజెండా, సొంత ప్లాన్స్తో బ్రతికేవేమో. ఇక నుంచి అయినా నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చి ప్రతిదీ ప్రభు దగ్గర ఆలోచన చేయి. ప్రభువా, ఇది చేయటం నీ చిత్తమా కాదా? ప్రభువా, ఇది నీ సంకల్పమా కాదా? ఇది నీ ప్రణాళిక కాదా? ప్రతిదీ కూడా నేను అంటాను, ప్రతి ఎక్కడికి వెళ్ళేటప్పుడు కూడా ప్రభువుని అడిగి మనం చేస్తే ఖచ్చితంగా అది మనకు మేలుకరంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రాలు చెల్లేదు. ప్రభు అంటారు, నన్ను అడుగకై మీరు అందరూ ఏం చేస్తున్నారు తెలుసా? ఆలోచన చేస్తున్నారు. కాబట్టి నన్ను అడిగితే మీరు ఎంత, ఓ ఇశ్రాయేలు, నా మాట వింటే నీకు ఎంత శ్రేష్టం, ఎంత మేలు, నీకు ఎంత మేలు. నా మాట వినమని ప్రభు అడుగుతున్నాడు. ఆయన మాట విందాం. ఆయన మాట్లాడే దేవుడండి, ఆయన సజీవుడండి. ఆయన మీతో మాట్లాడతారు. మీరు అడగండి, ఈరోజు ఏ విషయం గురించి మీరు ఆలోచిస్తున్నారో. ఒకవేళ గృహం గురించి ఆలోచిస్తున్నారా? ఒకవేళ వివాహాల గురించి ఆలోచిస్తున్నారా? ఒకవేళ దేని గురించి ప్రభు మాట్లాడే దేవుడు, దర్శనం చూపించే దేవుడు, వాక్కుతో నీకు జవాబిచ్చే దేవుడు. ఆయన నువ్వు అడిగితే ఖచ్చితంగా నీకు జవాబిస్తాడు. ప్రభు, ఇది నీ చిత్తమేనా? నీ చిత్తమైతేనే నా జీవితంలో తీసుకురా, నీ చిత్తం కాకపోతే వద్దు నాయన అని చెప్పి ప్రభు దగ్గర ఆయన మాట శ్రద్ధగా విందాం. ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారంగా అనుసరించి నడుద్దాం. భూమి మీద ఉన్న సమస్త జనుల కన్నా హెచ్చించబడదామని తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.